హ్యాట్రిక్ ప్రధానిగా మోదీ అయిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ హైదరాబాద్కు రాబోతా ఉన్నారు ప్రధాని మోదీ. ఇక 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో ఆశాభావంగా వెస్ట్ బెంగాల్ సీఎం దక్కించుకోవడం, 200 పైన సీట్లు అక్కడ గెలుపొందడం, సువేందు నేడే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం. మొత్తం మీద తెలంగాణలో ఏం జరగబోతా ఉంది, రేపు మోదీ సభలో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్, రేపు మోదీ రాబోతా ఉన్నారు. హ్యాట్రిక్ ప్రధానిగా అయిన తర్వాత మొదటి రాక ఇది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు బీజేపీ భవిష్యత్తు? తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి లక్షలాదిగా స్వచ్ఛందంగా ప్రజలు రావడానికి సిద్ధపడుతూ అనేకమైనటువంటి ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము వస్తున్నాం సార్ అని. తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ బహిరంగ సభని ఉద్దేశించి వారు ప్రసంగిస్తున్న సందర్భంగా లక్షలాదిగా వారికి మద్దతుగా నిలబడి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్కి వస్తున్నారు. ఒకటిగా రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ ఇప్పుడు మొన్న జరిగిన 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలలో విజయకేతనం ఎగరేసి అసాధ్యమైనటువంటి వెస్ట్ బెంగాల్ని సుసాధ్యం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి పర్యటన తెలంగాణ రాష్ట్రానికి నేరుగా వెస్ట్ బెంగాల్లో విజయకేతనం ఎగిరేసి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి వారికి ఘన స్వాగతం పలకడానికి ప్రజలు సిద్ధమవుతా ఉన్నారు. తెలంగాణ ప్రజానీకానికి నేనున్నానని భరోసా ఇస్తూ తెలంగాణలో నిజమైనటువంటి ప్రజలు కోరుకున్నటువంటి నిజమైనటువంటి తెలంగాణ రావాలంటే, ప్రజలు కోరుకున్న తెలంగాణ సాధ్యం కావాలంటే అది డబుల్ ఇంజన్ సర్కారు వల్ల, అది కేవలం నరేంద్ర మోడీ గారి సర్కారు వల్లనే సాధ్యమవుతుందని, భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి తండోపతండాలుగా రావడానికి సిద్ధపడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ చేసేటువంటి అరాచకాలు, కాంగ్రెస్ గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అరాచకాల అవినీతి, అదే మాదిరిగా 27 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి అరాచకాలను ప్రజలు చూసి గమనించి కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే సుస్థిరమైనటువంటి పాలన వారు కోరుకున్నటువంటి పాలన వస్తుందన్న ఉద్దేశంతో 12 ఏళ్ల పాటు ఎలాంటి నిధులను ఇవ్వలేదు అనేటువంటి మాట కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ అదే మాట చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మాట చెప్తా ఉంది. మీరేం చెప్తారు? నిధులు వచ్చాయంటే దానికి సమాధానం ఏంటి? పాలన చేతగాక ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే చెప్తా ఉన్నాను. అనేక సార్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పాను, ఆధారాలతో సహా చెప్పాను, దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పాను. 12 లక్షల కోట్ల రూపాయలు ఈ 12 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ నిధులు ఇవ్వడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేసేటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు 32% డివల్యూషన్ ఫండ్స్ వస్తే నరేంద్ర మోడీ గారు రాగానే 42% ఇచ్చి ఈరోజు 80% తెలంగాణ రాష్ట్రానికి సెపరేట్గా ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకుంటున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు కూడా వారు వస్తున్న సందర్భంగా 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ఇస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతమన్నా, తెలంగాణ ప్రజలన్నా వారికి అమితమైనటువంటి ప్రేమ కాబట్టి తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి నిధులు ఇస్తున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు కేంద్రం ఏమి ఇస్తుందని చెప్పే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను, ఓపెన్ డిస్కషన్కి వారు సిద్ధమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పటికిప్పుడు RRR మేము ప్లాన్ చేసామంటే RRRకి డబ్బులు వారే ఇస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ రైల్వే బోగి ప్లాంట్స్ కానీ ఏది కావాలంటే అది అత్యధికంగా నిధులు ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తాం. చేరికలపైన ఏమైనా దృష్టి పెట్టబోతా ఉన్నారా? బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ నుంచి కానివ్వండి, బీజేపీలోకి చేరికలు ఏమైనా ఉండబోతా ఉన్నాయా? మల్లారెడ్డి ఇట్లా కొన్ని పేర్లు వింటూ ఉన్నాం కదా. అవన్నీ నాకు సమాచారం లేదు, అదంతా కూడా కేంద్రం. జన సమీకరణ ఎట్లా ఉండబోతుంది? కేవలం హైదరాబాద్ పైన దృష్టి పెట్టారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను? ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి జన సమీకరణ చేయబోతా ఉన్నారు? జన సమీకరణ కాదు, స్వచ్ఛందంగా జనాలు వస్తూ ఉన్నారు, లక్షలాదిగా వస్తూ ఉన్నారు. మీరు చూడండి, అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేయాలని, వెస్ట్ బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేసిన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు. ఇది ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నమాట. మొత్తం మీద మోదీ టార్గెట్ తెలంగాణ పేరు మీద ఇక్కడికైతే రాబోతున్న మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. ఆధార్తో శ్రీనివాస్ తొలివేలుగు, హైదరాబాద్.